గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జానా మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా పాయింట్లో ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. మాకు చాలా బాధ కలిగింది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి ఈ బెడ్రూమ్ ఇళ్ల విషయం 3 ఎకరాల అంశాన్ని ప్రజలు ఎదురు చూడటమే కాకుండా మేము పదే పదే గుర్తు చేస్తున్నాం. అయినా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కొంత సంయమనాన్ని పాటించాలని కొనసాగిన కనీసం ఇవాళ ఉపన్యాసంలో ఆ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట చెప్పని తీరుకు ఇవాళ అత్యంత బాధాకరం, అత్యంత శోచనీయమైనటువంటి విచారించదగ్గ విషయం. అందుకని ఆ బాధతోటి ఆ ప్రజల పైన ఉన్నటువంటి సానుభూతితో వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వానికి చాలా వివరించడానికి కానీ గవర్నర్ దృష్టిలోకి ప్రత్యేకంగా ఇది తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో మేము వేరు విధంగా కాకుండా ఈ నిరసన ద్వారా ఇటు గవర్నర్కు ఇటు ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని చెప్పి నిరసన తెలియపరుస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గవర్నర్ గారిది 4వ ప్రసంగం. సాధారణంగా గవర్నర్ గారు స్టేట్ క్యాబినెట్ ఏది రాసిస్తే అది చదువుతారు. ఈ గవర్నర్ గారి ద్వారా చదివించిన ప్రసంగంలో రాష్ట్రంలో ప్రాధాన్య అంశాలు, ఈ టీఆర్ఎస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటున్న విషయాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాలు కానీ, ముస్లింలకి గిరిజనులకి 12% రిజర్వేషన్ కానీ, అటువంటి పథకాల మీద నిర్దిష్టమైన ఎటువంటి ప్రణాళిక ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ శాసనసభ పక్షం నిరసన తెలియజేసి మేము వాకౌట్ చేశాము. అదేవిధంగా ఈ ప్రసంగంలో దురదృష్టకరం, గవర్నర్ గారి ద్వారా పలు చోట్ల పూర్తిగా అబద్ధాలు పలికించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్ సప్లై విషయంలో, విద్యుత్ పంపిణీ విషయంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ పూర్తయినాయి తప్పితే వీళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ద్వారా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ప్రొడక్షన్ కాలేదు అనే విషయం ఇందులో దాచిపెట్టారు. అదేవిధంగా వార్దా దిచ్పల్లి ట్రాన్స్మిషన్ లైన్ దేని ద్వారా అయితే వేరే రాష్ట్రాల నుంచి పవర్ రాబోతుందో అది పనులు మొదలుపెట్టి 5 ఏళ్ళు దాటినరు. అది గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన విషయం కూడా ఇందులో ఏమీ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పదే పదే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టుగా, పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నట్టుగా ఇది పచ్చి అబద్ధాలు పలికిచ్చారు. ఇది నేను మీకు సపరేట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ద్వారా విడుదలైన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అంకెల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్నాయి.